నిలువు దోపిడీ అంటే దైవ భక్తులందరికీ తెలిసిందే. ఎంతో భక్తి శ్రద్ధలతో దైవానికి సమర్పించుకుంటారు. కానీ అలాంటి నిలువు దోపిడీయే దోపిడీకి గురైతే? అవును, మీరు విన్నది నిజమే. అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం ఆలయం ఇందుకు వేదికైంది. ఓ భక్తురాలు నిలువు దోపిడీగా నరసింహస్వామికి సమర్పించిన బంగారు, వెండి నగలు కాజేయడానికి యత్నించి అధికారి, సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. అధికారులు స్పందించి అప్పటికప్పుడు నిర్వహించిన విచారణలో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. అనంతపురం జిల్లా పెన్నా అహోబిళంలో భక్తులు హుండీలో సమర్పిస్తున్న కానుకలకు రెక్కలొచ్చి ఎగిరిపోతున్నాయి. సీసీ కెమెరాలు ఆపేసి మరీ కానుకలు కాజేస్తున్న తీరు బయటపడింది. ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన వేలూరు రంగయ్యకు కరోనా వేళ బ్లాక్ వైరస్ సోకింది. మృత్యు అంచుల వరకు వెళ్లారు. దీంతో స్వామికి నిలువు దోపిడీ ఇస్తానని ఆయన భార్య మొక్కుకున్నారు. ఆయన కోలుకోవడంతో గత ఏడాది డిసెంబర్ 7న తన ఒంటిపై ఉన్న 5 లక్షలకు పైగా విలువైన బంగారు, వెండి నగలను రంగయ్య భార్య నిలువు దోపిడీగా మూటగట్టారు. రంగయ్య దంపతులు ఆ కానుకలను హుండీలో వేసే తరుణంలో ఆలయ పూజారి బాలాజీ, ఈవో రమేష్ అక్కడే ఉన్నారు. ఆ హుండీని ఈ నెల 18న లెక్కించారు. లెక్కింపు ఈవో రమేష్ ఆధ్వర్యంలో జరగ్గా బంగారు నగల మూటను తప్పించేసినట్లు తెలిసింది. కానుకల లెక్కింపు వేళ సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగగా నగల మూట కొట్టేయడానికే కెమెరాలు ఆఫ్ చేశారన్న వాదన వినిపిస్తోంది. నిలువు దోపిడీ ఇచ్చిన నగలు రిజిస్టర్లో లేకపోవడంతో పూజారి బాలాజీ ప్రశ్నించారు. నగలను పంచుకోవడంలో అధికారులు, సిబ్బంది మధ్య తేడాలు రావడంతో నగల మూటను 19వ తేదీ రాత్రి తిరిగి హుండీలో ఈవోనే వేయించినట్లు చెబుతున్నారు. నగలు దక్కని ఓ ఉద్యోగి ఈ విషయం అందరికీ చెప్పడంతో అక్రమాలు బయటపడ్డాయి. ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ఈటీవీలో వచ్చిన వార్తను చూసి దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు హుటాహుటీన పెన్నా అహోబిళం తరలి వెళ్లారు. నగలు హుండీలో వేసిన భక్తుడు రంగయ్యను ఆమిద్యాల నుంచి పిలిపించారు. హుండీని తెరిపించి నగలన్నీ పరిశీలించగా తాము కట్టిన మూట విప్పారని రంగయ్య నిర్ధారించారు. ఈ బంగారు, వెండి నగలను లెక్కించలేదని, రికార్డులో నమోదు చేయలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్ వచ్చింటే మునెల హాస్పిటల్ ఉంటే నా భార్య మొక్కుంది. ఆమె శరీరం మీద ఉండే నగలన్నీ కూడా తాళి చైను, కమ్మలు, ఉంగరము, ముక్కరాయి, తాళ్ల పట్టీలు ఆమె నిలువు దోపిడీ చేసి వేసి పసుపు బట్టలో మూట కట్టి హుండీలోకి వేసిపోయినాం. ఈవో సార్ కూడా మేము నిలువు దోపిడీ వేస్తాము అని చెప్పినాను. ఈవో సార్కి చెప్పినా, ద్వారకానాథ్ స్వామికి చెప్పినాను. బాలస్వామి మా కార్యక్రమం అంతా చేసినాడు. అంతా తీసుకొచ్చిన తర్వాత ఎడో జంకాళంలో పడింది, బట్టల్లో పడింది, అడుగున పడింది. ఇప్పుడు స్వీపర్ కసునుకేతనకు దొరికింది అని చెప్పని అంటారు. అది వచ్చేసి 5 లక్షలు విలువ చేసే బంగారం కొట్టేసే ప్రయత్నం చేసినారు. ఇప్పుడంతా ఓపెన్ చేసి చూసిన దాంట్లోనే మళ్ళీ దాంట్లోనే ఏదో ప్రకారం హుండీలోనే వేసినారు. వేసింటే దాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు చూస్తే దాంట్లో ముక్కరాయి లేదు. తాంబూలము, ఒక్కలు, ఆకులు అన్ని మూట కట్టి మేము వేసింటిమి. ఆకు లేదు, ఒక్క పేడ ఒకటి ఉంది దాంట్లో. ఇప్పుడు చూసినా ఇదే దోపిడీ సార్. అదే తరం మారినా తత్వాలు మారలేదు. ఇక్కడ అధికారులు వచ్చి దోపిడీలే. అతను మాట ఎవరు వచ్చినా, ఈ వాళ్ళు వచ్చినా అంతా ఇక్కడ అభివృద్ధి జరగలేదు సార్. దేవుని సొమ్ము అంతా కొట్టేస్తున్నారు. మూడు పిచ్చిన వాడినే బెదిరిస్తున్నారు. ఉండి ఏమే చేస్తాం, ఇల్లంపిస్తామంటారు. ఇంత నిర్లక్ష్యం సార్. ఇవో కానీ మార్చల్లా ఉండకూడదు అతను. కానీ ఇంత జరిగినా మడి దబాయిస్తున్నాడు. ఆ ముడిపోయి లేకుండా గంట లేకున్నట్లు చేసి ఒక సీపర్తో ఏడో మూల్లో ఉందంటే అదేం అయస్కాంతం సార్. ముళ్ళైపోయి ఇలాంటి ఎలక చిట్టెలక వాళ్ళు ఓపెన్ చేసింటారు కదా. ఇప్పుడు అది లేక మిస్ అయింది. అది లేకుంటే ఏం ఎలకలు ఎత్తిపోయినా దాంట్లో. ఈ వీళ్ళే సార్ పందుకొక్కలు అధికారులే. వాళ్ళందరూ మార్చాలా. అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు ఈవో రమేష్ ను, సిబ్బందిని విచారించగా పొంతనలేని సమాధానం చెప్పారు. బంగారు ఆభరణాల మూట కాజేయడానికి సీసీ కెమెరాలను ఆపినట్లు గుర్తించారు. ఈవో రమేష్ అనంతపురం 1వ రోడ్డు శివాలయంలో పనిచేసినప్పుడు భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు రాగా ఎమ్మెల్యే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాధ్యతల నుంచి తప్పించారు. 2021లో పెన్నా అహోబిలం ఆలయంలో పనిచేస్తున్న సమయంలో అనేక అక్రమాలకు పాల్పడి సొమ్ము కాజేసిన ఆరోపణలతో ఉన్నతాధికారులు ఈవో రమేష్ను సస్పెండ్ చేశారు. అయితే పట్టుబట్టి మళ్లీ అదే ఆలయానికే పోస్టింగ్ తెచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆలయంలో నిత్యాన్నదాన పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. భక్తులు, రైతులు అన్నదానం కోసం బియ్యం, కందిపప్పు క్వింటాళ్ల కొద్దీ విరాళంగా ఇస్తూ ఉండగా స్టాకు వివరాలు రికార్డుల్లో నమోదు చేయడం లేదు. ఏవైతే భక్తులు ఇచ్చినటువంటి ఆర్నమెంట్స్ లో ఒక చిన్న ముక్కర మూటలో కనిపించలేదు. సిబ్బంది మీద ఉన్నతాధికారులకు కూడా నివేదిక పంపడం జరుగుతుంది. బియ్యం దోపిడీ జరుగుతా ఉందని, డొనేషన్స్ కూడా దోపిడీ జరుగుతా ఉంది అని భక్తుల ద్వారా రథానికి ఇచ్చినటువంటి డొనేషన్లు మిస్అప్రాపరేషన్ జరుగుతుందని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఇవన్నిటి మీద కూడా ఒక వారం, ఒక 15 రోజుల్లో మొత్తం టోటల్ ఇన్స్పెక్షన్ చేసేసి శిక్షణ చర్యలు కూడా ఉన్నతాధికారులకు నేను నివేదిక పంపడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈవో గారి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, ఈ
పర్టికులర్స్ అన్నింటి విషయంలోనూ నెక్స్ట్ రెవెన్యూ సదస్సుల మీద అటెండ్ అవుతున్నాను సార్. నేను అవన్నీ అయిపోయిన తర్వాత కూడా రికార్డ్ అన్ని అప్డేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ విషయంలో అయితే కాంప్రమైజ్ నేను అవ్వను. చాలా కంప్లైంట్లు వస్తున్నారు. ఈవో రమేష్పై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పెన్నా అహోబిలం నరసింహస్వామి భక్తులు కోరుతున్నారు.